Myself, Dr. Madhu Kilari, consultant gastroenterologist and hepatologist, Vijaya Super Specialty Hospital. ప్రధానంగా జీర్ణకోశ పెద్ద పేగు జబ్బుల యొక్క నిర్ధారణ ఇన్వెస్టిగేషన్ గా ఉపయోగించేవి ప్రధానంగా గ్యాస్ట్రోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అంటారు. గ్యాస్ట్రోస్కోపీ అనేది స్కోప్ ని నోటి ద్వారా పాస్ చేసి అన్నవాహిక అంటే ఈసోఫాగస్ యొక్క జబ్బులు పైన మింగటంతో ప్రాబ్లం వచ్చి పొరలు కానీ అల్సర్స్ పుండ్లు కానీ జీర్ణాశయం కింద భాగంలో ఉండే పేగు రేపుల ద్వారా యాసిడ్ పైకి వచ్చి పేగు ప్రోత వచ్చి ఛాతీలో మంట రావటం, నోట్లోకి ఉప్పగా చేదుగా పులుపుగా నీరు రావటం అనే సమస్యల్ని మనం గుర్తించడానికి ఎండోస్కోపీ అంటే గ్యాస్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రధాన కారణము మింగటం ప్రాబ్లం ఉన్న వారికి అన్నవాహికలో క్యాన్సర్ జబ్బులు ఐడెంటిఫై చేయడానికి మనకి ప్రధానంగా ఉపయోగించే మెథడ్ గ్యాస్ట్రోస్కోపీ అన్నమాట. గ్యాస్ట్రోస్కోపీ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, 1-2 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ నోట్లో వేలు పెట్టుకుంటే వామిటింగ్ సెన్సేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అసలు నొప్పి ఉండదు. జనాలు భయపడవలసిన అవసరం లేదు. అమ్మో గ్యాస్ట్రోస్కోపీ అంటే అమ్మో నోట్లో పైప్ పెడతారనే అపోహనలో ఉండకండి. నెక్స్ట్ మనం గ్యాస్ట్రోస్కోపీ ద్వారా అన్నవాహిక జీర్ణాశయంలో జబ్బులు అంటే గ్యాస్ట్రిక్ లో ఉండే పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్, చిన్న ప్రేగులో ఉండే పుండు, నెక్స్ట్ ఏంటంటే జీర్ణాశయంలో ఉండే పూత, అల్సర్స్, క్యాన్సర్లు, గడ్డలు అనేవి మనం ఐడెంటిఫై చేసి దాన్ని బయాప్సీ తీసి డయాగ్నోసిస్ చేసుకొని దాని విధంగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం కామన్ గా వాడే ప్రొసీజర్ కొలనోస్కోపీ అనేది ఎండోస్కోప్ ని మోషన్ రంధ్రం ద్వారా పాస్ చేసి పెద్ద ప్రేగు మొత్తం పరిశీలన చేస్తాం. పెద్ద పేగుని ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తాం. మోషన్ రంధ్రం కాకుండా రెక్టమ్, సిగ్మాయిడ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, రైట్ కోలాన్ అనగా సీకమ్, అసెండింగ్ కోలాన్ భాగాలుగా విభజిస్తాం అనమాట. మనకు పెద్ద ప్రేగులో కామన్ గా వచ్చే జబ్బులు మోషన్ లో రక్తం పడతాం, మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు వేలు పెట్టి తీస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రక్తం అనే భాగంలో పుండు ఏర్పడి చీము బంక రక్తం పడతాం, నీళ్ల విరోచనాలు అవ్వటం, పెద్ద ప్రేగులో జబ్బు, పూత, అల్సర్స్ ఉండటం మూలాన, పెద్ద పేగులో క్యాన్సర్ గడ్డలు, తిత్తులు అంటే డైవర్టికుల, చిన్న కాయలు అంటాం పాలిప్స్. ఈ పాలిప్స్ అనేవి కొందరికి వంశపారంపరంగా వచ్చి క్యాన్సర్ కి దారితీస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏమిటంటే కొలనోస్కోపీ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ఈ కాయలను ఐడెంటిఫై చేయటం, క్యాన్సర్లు ఐడెంటిఫై చేయటం అనేది ప్రధానంగా కొలనోస్కోపీని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రక్తహీనత. 40 ఏళ్ళ వయసు 30 ఏళ్ళ వయసు దాటిన మగవారిలో కానీ ఆడవారిలో కానీ రక్తం తగ్గుతోంది అంటే కామన్ గా ప్రేగుల్లోంచి రక్తం పోతూ ఉంటుంది. కొందరు నల్లగా మోషన్ అవటం, కొందరికి ఏమిటంటే కనిపించకుండా కొంచెం రక్తం పోతూ రక్తహీనతకు దారితీస్తుంది. దానికి ప్రధాన కారణం జీర్ణాశయంలోంచి పైన ప్రేగు కానీ మధ్యలో ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి కానీ ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ నుంచి కానీ బ్లీడింగ్ అయ్యి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. వీటిలన్నిటికీ ఐడెంటిఫికేషన్ కి మనం ప్రధానంగా గ్యాస్ట్రోస్కోపీ, కొలనోస్కోపీ, చిన్న ప్రేగులో జబ్బు ఉన్నట్టయితే ఈ 2 నార్మల్ గా ఉండి చిన్న ప్రేగు యొక్క ఎవాల్యుయేషన్ కి ఎంటరోస్కోపీ వాడతాం. థ్యాంక్ యూ.